ద ఫాక్స్ అండ్ ద రేవెన్ అనే ఈ పద్యం జీన్ డే లాఫాంటైన్ అనే రచయితచే రాయబడింది. రావెన్ అనేది ఒక పక్షి. ఇది కాకి లాంటిదే కాని కొద్దిగా సైజులో పెద్దగా ఉంటుంది. దీని ముక్కు కాకి ముక్కు కంటే పెద్దగా ఉంటుంది. ఇకపోతే ఫాక్స్ అంటే మీకందరికీ తెలిసిన జంతువే, ఒక నక్క. జిత్తుల మారి నక్క, తెలివైన నక్క. ఒకరోజు రావెన్ కాకి ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉంది. దాని పెద్ద ముక్కులో ఒక చిన్న మార్సెల్ అంటే ఆహార ముక్కు ఉంది. బ్రెడ్ లేదా బిస్కెట్ లాంటిదే. అప్పుడు రేనార్డ్ అనే నక్క ఆ కాకిని చూసింది. నక్క పేరు రెనార్డ్. ఆ ఆహార ముక్కను పొందాలని నక్క చాలా ఆశపడింది. అందుకే అది కాకిని మోసం చెయ్యాలని అనుకుంది. నక్క కాకిని చూసి మధురమైన మాటలతో పొగడడం ప్రారంభించింది. కాకి, సార్గారు, మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ ఈకలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నిజానికి కాకి అందంగా ఉంటుందా? ఉండవు కదా. కాకి ఈకలు అందంగా ఉంటాయా? ఉండవు కదా. నక్క కాకిని కేవలం పొగిడింది. అంతటితో ఆగకుండా కాకిని ఇంకా పొగుడుతూ, మీరు పాడగలిగితే ఈ అడవిలోని అన్ని పక్షులు మిమ్మల్ని తమ రాజుగా చేసుకుంటాయి అని చెప్పింది. ఈ పొగడ్తలు విని కాకి చాలా గర్వపడింది. నక్క తనను మోసం చేస్తోందని అది గుర్తించలేదు. నిజానికి కాకి గొంతు మధురంగా ఉండదు, అది కేవలం కరకశమైన శబ్దమే చేస్తుంది. అయినప్పటికీ తన గొంతు కూడా బాగుందని చూపించేలని కాకి పాట పాడాలని అనుకుంది. గర్వంతో కాకి తన ముక్కు తెరిచి పాట పాడడానికి ప్రయత్నించింది. వెంటనే దాని ముక్కులో ఉన్న ఆహార ముక్కు అంటే మార్సెల్ కింద పడిపోయింది. అదే అవీకష్యంగా చూసిన నక్క వెంటనే ఆ ఆహారాన్ని తీసుకొని తిన్నది. తరువాత నక్క నవ్వుతూ ఇలా చెప్పింది, ఇప్పుడు నీకు ఒక మంచి పాఠం తెలిసింది. మనలను ఎక్కువగా పొగిడే తీయని మాటలను నమ్మకూడదు. గర్వం చాలా మూర్ఖత్వం. ఈ సంఘటన ద్వారా కాకి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. నీతి: తప్పుడు పొగడతలను నమ్మకూడదు. గర్వం మనలను కష్టాల్లో పడేస్తుంది. తెలివైన వారు తీయని మాటలతో ఇతరులను మోసం చేయవచ్చు.